క్రీస్తు సువార్త ఈ వాక్యం వింటున్న వారికి చూస్తున్న వారికి కూడొచ్చిన మీ అందరికీ కూడా నా సువార్త వందనాలు. క్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా వందనాలు చెల్లించుకుంటున్నాను. కూడొచ్చిన ఎవరైతే బిడ్డలకి కూడలు పెద్దలకి చిన్నలకి ప్రతి ఒక్కరి కూడుకు ఇక్కడ వాక్యం వింటున్న వారికి కూడా నా వందనాలు. మనం ఈరోజు నేర్చుకునే వాక్య భాగం దేవుని మాటలు. కొద్ది నిమిషాలు సైలెన్స్ ఉన్నాను, అందరూ కూడా మాట్లాడకుండా ఉన్నాను. దేవుని మాటలు మనం వినేటప్పుడు సైలెన్స్గా ఉండాలి. మన క్రీస్తు సువార్తని ఈ వాక్యం ఛానల్ ద్వారా మనం మాట్లాడుతున్నాం. ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడేది పాఠం నేర్చుకునే వాక్య భాగం ఏంటంటే, ఈరోజు తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడినాడు. అంటే మనం తగ్గించుకోవాలి. దేవుని విషయంలో మనం తగ్గించుకుని బ్రతికితే మనం దేవుని దృష్టిలో హెచ్చించబడతాం. అంటే మనం తగ్గించుకునే జీవితం మనలో ఉందా, హెచ్చించబడుతున్నాము దేవుని దృష్టిలో. మనం ఈరోజు నేర్చుకుంది మనం వాక్య భాగంలోకి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా కళ్ళు మూసుకుందాం. సకల ఆశీర్వాదాలకి కారణభూతుడైన మా పరలోకమున్న మా పరమ తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన మీ నామాన్ని బట్టి వందనాలు తండ్రి. ఈ మాటలు మాట్లాడుతుండగా ప్రభువా మాట్లాడింది మేము కాదు, మీరే వాక్యంలో ప్రభువా మీరు మాతో మాట్లాడండి. మాకు కావాల్సిన జ్ఞానము, మాకు కావాల్సిన ఆత్మీయ ఆశీర్వాదాలని దయచేయండి. ఇక్కడ కూడున్న అవసరం బిడ్డలు ఈ వాక్యం వింటున్న వారిని చూస్తున్న వారిని ప్రభువా వారందరూ కూడా నీ మాటలు వినగలిగే మనసు హృదయాన్ని దయచేయమని ప్రభువా మాట్లాడి మేము కాదు, మీరే మాకు కావలసిన ప్రభువా ఆత్మీయ ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపండి. ఈ మాటలు మా హృదయాల్లో భద్రపరచుకోవడానికి ప్రభువా నీ మాటలు మనం దయచేయమని ఇది స్తోత్రములు తండ్రి వందనాలు చెల్లించుకుంటూ ఈ కొద్ది పాటలు యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మనం దేవుని వాక్యంలో వెళ్ళిపోదాం. మత్తయి సువార్త దేవుని వాక్యం తీసుకోండి. మొదటిగా మత్తయి సువార్త, లూకా సువార్త 18వ అధ్యాయం 10వ వచనం నుంచి చూద్దాం. బైబిల్ నుంచి కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం జ్ఞానందాం. దేవుడు ఏం మాట్లాడుతున్నాడో మనతో మనం నేర్చుకుందాం. ఎందుకంటే 2 వారాలుగా దేవుని వాక్యం మనం చెప్పట్లేదు. 2 వారాలుగా దేవుని కృపను బట్టి మనం లూకా సువార్త 18వ అధ్యాయం 10వ వచనం నుంచి చూద్దాం. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలవబడి దేవా నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులైనను ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరులైనను ఉండినందుకు ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నారు. ఇది మన వాక్యం ఏంటంటే, ఇక్కడ పాఠం నేర్చుకునేది 2 వ్యక్తులు దేవాలయానికి వెళ్ళారు. ఒకరు సుంకరి, ఇంకొకరు పరిచర్యుడు. పరిచర్య చేసే వ్యక్తి వెళ్ళి ఏమంటాడంటే, అతను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటూ నాకు వచ్చే రాబడి అంతట్లో కూడా దేవుడికి ఇస్తున్నానని చెప్తున్నాడు. ఆయన మోకరించి ప్రార్థిస్తున్నాడు. దేవాలయానికి వెళ్ళి ఇలా చేస్తున్నాడు. ఈ సుంకర వల్లే నేను లేనందుకు నీకు స్తోత్రములు అంటాడు. అంటే ఆయన ఏం చేస్తున్నాడంటే, ఆయన తాను హెచ్చించుకుంటున్నాడు. అంటే నేను అన్నీ చేస్తున్నాను, దేవుని విషయంలో ఏది నేను తగ్గించుకోవట్లేదు. అదే సుంకర వచ్చి ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? దేవా నేను పాపిని అని రొమ్ములు కొట్టుకుంటూ ఆయన ఏం చేస్తున్నాడంటే, నేను నీచమైన పాపిని, నీ ముందు నిలవటానికి కూడా అర్హత లేనివాడిని అని గుండెలు బాదుకుంటూ కన్నీరు విడుతూ ప్రార్థన చేస్తున్నాడు సుంకరి. అప్పుడు యేసుక్రీస్తు వారు ఉపమాన రీతిగా చెప్తున్నాడు. శిష్యులందరినీ కూడా జనసమూహంలో కూర్చోబెట్టి వీళ్ళందరికీ చెప్తున్నాడు యేసుప్రభు వారు. 2 వ్యక్తులు దేవాలయానికి వెళ్ళారు. అందులో ఎవరు గొప్ప అంటే సుంకరే. ప్రార్థన చేశాడు, కన్నీళ్ళు విడిచాడు. ఇదిగో నేను పాపిని అని రొమ్ములు కొట్టుకుంటూ బాధుతూ ఏడుస్తున్నాడు, కన్నీళ్ళు విడుతూ. కానీ యేసుక్రీస్తు వారు ఎవరు గొప్పవాడంటే
సుంకరే గొప్పవాడు అయ్యాడు ఇద్దరు. ఈయన వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటూ ఆయనకు వచ్చే రాబడి అంతట్లో దశభాగం ఇస్తున్నాడు, ఈయన అన్నీ చేస్తున్నాడు. కానీ ఆయన హెచ్చించబడుతున్నాడు. ఇందులో తగ్గించుకున్న వ్యక్తి ఎవరు కనపడుతున్నారంటే సుంకర కనపడుతున్నాడు. సుంకర తాను తగ్గించుకుంది కన్నీళ్ళు విడుతూ దేవుని యందు పశ్చాత్తాప పడుతున్నాడు. అంటే నేను తప్పులు చేశాను, నేను చాలా పాపములు చేశాను. ఏం చేస్తున్నాడు సుంకరై? ప్రార్థనతో కన్నీళ్ళు విడుతున్నాడు. అంటే సుంకరై తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే మనలో ఏముండాలి? తగ్గింపు ఉండాలి. తగ్గింపు మన జీవితాల్లో ఉంటే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. మన జీవితంలో తగ్గింపు అన్న దేవుడు మనం చూస్తున్నాడు. మన బ్రతుకులో తగ్గింపు ఉండాలంటున్నాడు దేవుడు ఇప్పుడు. అందుకే మన జీవితంలో కూడా తగ్గింపు మనం నడుచుకోమంటున్నాడు దేవుడు ఇప్పుడు. మన బ్రతుకులో తగ్గింపు ఉండాలి, మన జీవితంలో తగ్గింపు ఉండాలి. మన ఆయుష్ దినములన్నీ కూడా దేవుడు మనల్ని పొడిగించాలంటే మన బ్రతుకులే ఉండాలి, తగ్గింపు జీవితం ఉండాలి. మన జీవితంలో తగ్గింపు అన్నది ఉంటే మనం దేవుడిని చూస్తాం. దేవుడు ఉండే లోకానికి మనం వెళ్తాం. ఆయన ఉండే లోకానికి మనం వెళ్ళాలంటే మన జీవితంలో ఉండాలి, తగ్గింపు ఉండాలి. మత్తయి సువార్త 11:28 ఉంది. ఇంకో సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి కలగజేస్తాను అంటున్నాడు. అంటే దేవుడి లోకంలో ఉన్న వాళ్ళందరినీ కూడా, ప్రతి ఒక్కరిని కూడా దేవుడు పిలుస్తున్నాడు. సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి కలగజేస్తాను అంటున్నాడు. విశ్రాంతి అంటే ఎక్కడ? మనం ఈ లోకంలో అనేక వాటికి మనం ప్రయాసపడతాం. మనం వారం అంతా కష్టపడతాం, రోజు కష్టపడతాం. కానీ మన అవసరాల కొరకు, మన బ్రతుకుదెరువు కొరకు మనం ప్రయాసపడితేనే ఉంటాం మన జీవితాంతకాలం. కానీ యేసుక్రీస్తు వారు అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? సమస్త జనులారా, ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను అంటే. విశ్రాంతి అంటే ఎక్కడ? ఈ లోకంలో మనం ఎంత ప్రయాసపడతాం, మన కోసం ఎన్నో పాటలు పడతాం. మనం ఎంత ప్రయాసపడినా వ్యర్థమే మన జీవితానికి. కానీ దేవుని కోసం మనం ప్రయాసపడాలి. దేవుని సువార్త పనిలో మనం ప్రయాసపడితే, దేవుని కాడి అన్నది మన భుజం మీద ఎత్తుకుని మోస్తే మనకి ఇచ్చే పరలోకానికి అక్కడికి వెళ్తాం. దేవుడి ఉండే లోకానికి అక్కడికి వెళ్ళాలంటే మనం ప్రయాసపడాలి, దేవుని కొరకు ప్రయాసపడాలి. పౌలు గారు ప్రయాసపడ్డారు, దేవుని కోసం ప్రయాసపడి ఆయన హింస అయినా యాతన పడుతూ దేవుని సువార్త కడదాకా వెళ్ళాడు. ఆయన మరణం వరకు కూడా దేవుణ్ణి విడిచిపెట్టలేదు. మనం కూడా దేవుని సువార్త పనుల్లో మనం బలంగా ముందుకు సాగాలి. అందుకే ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి కలగజేస్తాను. అంటే మన ప్రాణములకి విశ్రాంతి దొరుకుతుంది. మనం ఎంత ప్రయాసపడినా ఈ లోకంలో ఒకడు లోకమంతా సంపాదిస్తాడు, ఆత్మను పోగొట్టుకుంటాడు. కానీ ప్రయోజనం ఏముంది? ఏమీ లేదు. మనం లోకమంతా ఎంత సంపాదిస్తామో, కానీ ఆత్మ దేవుడు ఇచ్చిన ఆత్మను పోగొట్టుకుంటే ఆయన ఉన్న లోకానికి మనం వెళ్ళాలంటే మనం వెళ్ళలేము. అందుకే దేవుడు అంటాడు కీర్తన గ్రంథంలో, మీకు మాట చూపుతాను. కీర్తన గ్రంథంలో మన దేవుని సువార్త నిమిషంలో మనం మరణించిన యెహోవా భక్తులు ఆయన దృష్టికి, యెహోవా భక్తులు మరణం అంట. యెహోవా భక్తులు మరణం ఆయన దృష్టికి విలువైనది. ఆయన దృష్టి అంటే ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి. మనం దేవుని విషయంలో మనం మరణించినా మనం ఎక్కడికి వెళ్ళిపోతామంటే దేవుడు ఉండే లోకానికి వెళ్తాం. ఈ లోకంలో ఎన్నో మనం సంపాదించుకుంటాం. దేవుని విషయంలో మన ప్రాణం పోయినా ఆయన దృష్టికి విలువైనదిగా ఉంటుందంటే, విలువ చేస్తున్నాడు దేవుడు. ఆయన దృష్టికి విలువైనదంట మరణం. కీర్తన 116 కీర్తన ఎంత వచనం ఎంత ఉందంటే, ఇది 15వ వచనంలో ఉంది మాట. యెహోవా భక్తుల మరణం గొప్పదంట, విలువైనది. అంటే దేవుడు ఆయన దృష్టికి విలువైనదంట. ఆయన అంటే ఎవరో దేవుడు. ఆయన దృష్టికి మన మరణం ఎక్కడది? విలువ కడతాడు. ఎందుకంటే మన దేవుని దృష్టిలో ఎలా ఉండాలి? ఆయన ఏంటో భయభక్తులుగా నడుచుకుంటూ, అందుకే తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడని ఉంది. తాను హెచ్చించబడ్డవాడు తగ్గించబడతాడు. హెచ్చించబడతాం అంటే ఏంటి? మనం మూర్ఖత్వంగా వెళ్ళిపోయామనుకో, అన్యాయంగా వెళ్ళిపోయామనుకో, ఒకసారి పడిపోతాం. అదే హెచ్చింపు. మనం తగ్గించుకున్నాం అనుకో, దేవుడు ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు. అది దేవుడు హెచ్చింతాడు. ఒక దావీదు ఏం చేశాడు? చిన్న బాలుడు, యవనస్తుడైన బాలుడు ఏం చేశాడు? ఉన్నతమైన స్థితిలో దేవుడు నిలబెట్టాడు. ఒక దావీదు తగ్గించుకునే జీవితం నడిచాడు కాబట్టి దేవుడు కొరకు బ్రతికాడు. అందుకే దావీదుని నిలబెట్టాడు. మనల్ని కూడా దేవుడు గొప్ప చేస్తాడు. అందుకే దేవుని దృష్టిలో మనం ఎలా ఉండాలి? తగ్గించుకోమంటాడు దేవుడు. తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు, తాను హెచ్చించబడ్డవాడు తగ్గించబడతాడు.
మనం తగ్గించుకోవాలని దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. మనం నేర్చుకునే పాఠం అదే దేవుని వాక్యం. మనం తగ్గించుకుంటే దేవుని దృష్టిలో మనం తగ్గించుకుని జీవితం మనం బ్రతికితే దేవుడు హెచ్చింతాడు. నీ బ్రతుకుని హెచ్చింతాడు, మన స్థితిని హెచ్చింతాడు, మనకున్న ఆయన ఉన్న లోకానికి నిన్ను తీసుకెళ్తాడు. మనం అలా ఉండాలంటే మనం తగ్గించుకోమంటున్నాడు. అందుకే సుంకరి మత గురువు, పరిచయుడు సుంకరి, వీరిద్దరూ ఏం చేశారు? ప్రార్థించారు. అందులో ఎవరు గొప్పవాడేయడు? సుంకరే గొప్పవాడేయడు. యేసుప్రభు వారు అన్నారు వాళ్ళిద్దరిలో ఎవరు తగ్గించుకున్నాడు అంటే సుంకరి. సుంకరి తాను తగ్గించుకున్నాడు కాబట్టి అందుకే ఎంతగా మనం తప్పులు చేసాడు, పాపిగా ఉన్నాడు అతను సుంకరి. కానీ దేవుని దగ్గర పశ్చాత్తాపడ్డాడు, అందుకే ఆయన హెచ్చించబడ్డాడు. హెచ్చించబోదు మనం తగ్గించబడతాం. మన దేవుని విషయంలో ఎలా ఉండాలి? తగ్గించుకోమంటాడు దేవుడు. తగ్గించుకుంటే జీవితం మనకు ఉండాలని ఈ సమయాన్ని ముగిస్తూ మనం ప్రార్థన చేసుకుంటాం. కళ్ళు మూసుకుంటాం. మహాపరిశుద్ధుడు అయిన మా పరలోకున్న మా పరమ తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నీ నామాన్ని బట్టి వందనాలు దేవా. ఈ సమయంలో ఇదిగో ప్రభువా తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడని మీ వాక్యం చెలబెడుతుంది. ఇదిగో ప్రభువా మా జీవితంలో తగ్గింపు ఉండాలి, మా బ్రతుకుల్లో తగ్గింపు ఉండాలి ప్రభువా. మీ అందు మేము తగ్గించుకునే జీవితం మాకు దయచేయండి. మాటలు విన్నవారిని, చూస్తున్న వారిని, మీరు కూడుకున్న వారిని ప్రభువా మీ చేతులకు అప్పచెప్తున్నాం. ఈ మాటలు మా హృదయాల్లో భద్రపరచండి. ఇదిగో యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువైనది అంటారు ప్రభువా. మీ సువార్తల్లోని, మీ పరిచర్యలోని తండ్రి, మీ మాటల్లోని మేము బలంగా ఎదగటానికి ప్రభువా తండ్రి ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని ప్రభువా మత్తయి సువార్త 11 తండ్రి 28వ వచనంలో మీ మాట సెలవిచ్చారు. మేము ప్రయాసపడుతున్నాం దేవా, మీ మాటలు మీ మనసు మాకు దయచేయండి. మీ వైపుకి తిరిగే మనసు అనేక మందికి దయచేయమని కూడున్న బిడ్డల్ని, ఈ వాక్యం వింటున్న వారిని, చూస్తున్న వారిని ప్రభువా మీ చేతులకు అప్పచెప్తూ మీకే స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటూ ఈ కొద్ది భారతం యేసుక్రీస్తు వారి నామములో అడివేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ కూడా వందనాలు.